విఆర్ న్యూస్ కు స్వాగతం. అపెండిక్యులర్ మాస్, కోలస్ క్యాన్సర్ వంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి సరైన శస్త్రచికిత్స చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని మలక్పేట యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి. దయాకర్ రావు చెప్పారు. అత్యాధునిక లాపరోస్కోపిక్, అంకాలజీ సర్జరీతో మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన వివరించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ బంకేట్ హాల్లో క్యాన్సర్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డీజీఎం లక్ష్మణ శ్రీకాంత్, ఏ. వాసు కిరణ్ రెడ్డి ఉన్నారు. మానకుండా చేసే అవకాశం ఉంటుంది. సో ఆ భయం ఉంటుంది, కానీ ఆ పేషెంట్ కి ఏ రకమైన ఇబ్బంది కాలేదు. లక్కీగా అంతా నార్మల్ గా అయిపోయి డిశ్చార్జ్ అయ్యింది. ఏదైతే తీసేసామో అదంతా టెస్ట్ కోసం పంపించామో అది స్టేజ్ 3 క్యాన్సర్ లో ఉన్నట్టుగా వచ్చింది. పేగుకి సంబంధించిన క్యాన్సర్. ఆ స్టేజ్ 3 లో సర్జరీ ఒక్కటే సరిపోదు. సర్జరీ తర్వాత కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కీమోథెరపీ దాదాపుగా 6 నెలలు ఇస్తారు. 6 months ఇవ్వాల్సి ఉంటుంది. సర్జరీ ఎంత రోల్ ఉంటుందో కీమోథెరపీ రోల్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటుంది. ఇన్ ద ప్రాసెస్ రైట్ నౌ షీ ఈస్ డూయింగ్ ఫైన్. అంతా బాగానే ఉంది. ఇది ఈ పేషెంట్ గురించి. సో మీకు ఏమన్నా పేగుకి సంబంధించిన క్యాన్సర్ గురించి కానీ, మిగతా క్యాన్సర్ గురించి కానీ, ఈ పర్టికులర్ కేస్ గురించి కానీ మీకు ఏమైనా అనుమానాలు, డౌట్స్, జనరల్ డౌట్స్, పబ్లిక్ కి అవేర్నెస్ కోసం ఏమైనా ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ. రెడ్ మీట్ అంటే పోర్క్, బీఫ్, మన మేక, గొర్రె, వాటికి సంబంధించిన మాంసం ఎస్పెషల్లీ మంచిగా కాల్చుకొని బార్బెక్యూ నల్లగా చేసుకొని తిన్నారనుకో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బార్బెక్యూడ్ అంటాం, ఫ్రైడ్ అంటాం, రోస్టెడ్ అంటాం, రకరకాల. ఎస్పెషల్లీ మందు తాగేటప్పుడు మందు క్యాన్సర్ కాజ్ చేస్తుంది, సిగరెట్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. దానికి తోడు మంచి నాన్ వెజ్ కాల్చుకొని తింటే బంపర్ ఆఫర్. ఓకే, సో జనరల్ గా తినేటప్పుడు నాన్ వెజ్ తినాలనుకుంటే మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు ఎట్లా చేస్తుంటే మంచిగా బాయిల్ చేసుకుని సండేకి ఒకసారి, ఆదివారం ఒకసారి మేకనేది వస్తుంది, కోళ్ళేదో వస్తుంది, అలా తినడం వల్ల, అంటే లిమిటెడ్గా మోడరేట్గా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ బాగా కాల్చుకొని నల్లగా అవుతుంది కదా, ఆ నల్లని దాంట్లో కొన్ని సైంటిఫిక్గా పాలీసైక్లిక్ ఎరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అండ్ హెట్రోసైక్లిక్ అమైన్స్, ఈ 2 పదార్థాలు ఉంటాయి. ఆ 2 పదార్థాలు నల్లగా ఏదైతే ఉంటుందో దాంట్లో అవి క్యాన్సర్ క్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకొరకే కాల్చింది కాకుండా రెడ్ మీట్ ఎంత తక్కువ తింటే అంత బెటర్, పీచు పదార్థాలు ఎంత ఎక్కువ తింటే అంత బెటర్. నెక్స్ట్ సార్, ఈ మధ్యకాలంలో లేడీస్లో రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఏంటి సార్ కాదు, ఎందుకు దాన్ని ఎక్కడ ఉన్నవాడికి అదే వస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్ ఎందుకోసం ఎక్కువైంది ఈ మధ్య కాలంలో? డేటా తీసుకుంటే ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉంది. నమ్మినా నమ్మకపోయినా, మీ చుట్టుపక్కల ఉండకపోవచ్చు, బట్ లెక్క ప్రకారం 8 మందిలో ఒక మహిళకు, అంటే ఆల్మోస్ట్ 16-17% రొమ్ము క్యాన్సర్. సో ప్రమాదం. సో రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇంకొక విషయం, మనం తినే తిండిని బట్టి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ డైట్. అంటే మనము ఏమంటారు తెలుగులో పాశ్చాత్య వెస్టర్న్, ఇప్పుడు అమెరికా, యూరప్ వాళ్ళు ఎలా తింటారు, ఆ తిండి పద్ధతులు మెల్లిగా అలవాటని. ఏంటి వాళ్ళ తిండి పద్ధతులు? జనరల్గా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం, అంటే పీచు పదార్థాలు లేకుండా తినడం. ఇప్పుడు మనం ఇంతకుముందు బ్రౌన్ రైస్ తినేది, జొన్న రొట్టెలు తినేది, అవన్నీ కొంచెం మెల్లిగా ఏమైనాయి, పాలిష్డ్ వైట్ రైస్కి వచ్చినాము, ప్లస్ మంచి ఫైన్ గోధుమ రొట్టెలకు వచ్చినాము. సో ఇవన్నింటిలో ఏమిటంటే ఇదంతా వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ డైట్. పిజ్జాలు, బర్గర్లు, ప్లస్ కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవన్నీ డైరెక్ట్ కాజ్ చేయకపోవచ్చు. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ పెరుగుతుంది, లావు కావడం వల్ల మన బాడీలో ఎస్పెషల్లీ ఫీమేల్స్ లోపల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరుగుతుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రొమ్ము క్యాన్సర్ కాజ్ చేస్తుంది. రొమ్ము క్యాన్సర్కి చాలా రకాల కారణాలు ఉన్నాయి, బట్ ఒక ప్రధాన కారణం ఏంటి అంటే మనం తినే డైట్ బట్టి ఒబేసిటీ, లావు కావడం అనేది ఒక ప్రధానమైన. సిగరెట్ తాగడం ఎంత క్యాన్సర్ కాజ్ చేస్తుందో, ఆల్కహాల్ తాగడం ఎంత క్యాన్సర్ కాజ్ చేస్తుందో, ఒబేసిటీ, లావు కూడా 17 రకాల క్యాన్సర్లు వస్తాయి ఒబేసిటీ, పర్టికులర్గా ఒబేసిటీ వల్ల. సో అంత ప్రమాదం ఒబేసిటీ అనేది. ఎస్పెషల్లీ
పొట్ట ట్రంకల్ ఒబేసిటీ అంటారు, పొట్ట ఉండడం కానీ సబ్ఫిట్నెస్ కాదు, ఓవరాల్ గా లావు ఉంటే పెద్దగా నష్టం ఉండదు. విజరల్ ఫ్యాట్ అంటారు, పొట్టలో బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా పెరిగి ఇట్స్ వెరీ అన్కామన్ అండ్ వెరీ వెరీ బ్యాడ్. బైల్ స్టోన్స్ అనేవి జనరల్గా బయట క్యాన్సర్ అనేది మనకు పిత్తాశయం గాల్ బ్లాడర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ నుంచి బైల్ అనేది డక్ట్ ద్వారా మన తిన్న పదార్థాన్ని అరిగించడానికి వస్తుంది. దాని లోపల స్టోన్స్ ఫామ్ అయితే ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ క్యాన్సర్, వెరీ అడ్వాన్స్డ్గా వస్తుంది. బ్రతికే అవకాశాలు అలా ఉన్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 1 నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని రేర్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కొంత అన్ని సర్జరీ అంత మంచిగా అయి కొంత తొందరగా వస్తే ఉండొచ్చు, బట్ జనరల్గా ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ క్యాన్సర్. బైల్ క్యాన్సర్ ఆల్సో మల్టిపుల్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటుంది, కొన్ని స్టోన్స్ ఫామ్ కావడం వల్ల. స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతుందంటే ఒక రీజన్ డైట్ ఆల్సో, మనం తినే పదార్థాలు ఆల్సో ఎక్కువగా కొవ్వు పదార్థాలు అవి ఇవి తినడం వల్ల. క్యాన్సర్స్కి జనరల్గా రీజన్స్ చెప్పడం అనేది చెప్పలేము, అంటే మల్టీ ఫ్యాక్టర్లు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ప్రధానమైన కారణాలు ఆల్కహాల్, సిగరెట్ అండ్ లావుగా ఉండడము, ఏంటంటే మన పొల్యూషన్, మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. సో మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు చాలా మంది, సార్ ఒకళ్ళు ఆల్కహాల్ చాలా మంది తాగుతారు, మరి కొందరు